పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ. ఇది నా చేతిలో ఉన్న ఒక బుక్. ఇది దాదాపు 7 సమస్యలు 20 పరిష్కారాలని చెప్పి ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే బాగుంటుంది, ఏ విధంగా పిల్లలతోటి మనము ఏమంటాం ఇంటరాక్ట్ అవ్వాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఎలా ఉండాలి. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే పిల్లల ఏజ్ని బట్టి మన యొక్క వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి. వాడు 3 ఏళ్ళ వాడైతే ఒకలా ఉండాలి, 30 ఏళ్ళ వాడైతే ఒకలా ఉండాలి, 13 ఏళ్ళ వాడితే ఒకలా ఉండాలి, 23 ఏళ్ళతో ఒకలా ఉండాలి, డిగ్రీ అయిన వాడైతే ఒకలా ఉండాలి, ఇంటర్మీడియట్ చదువుతున్న వాడైతే ఒకలా ఉండాలి, అమ్మాయి అయితే ఒకలా ఉండాలి, అబ్బాయి అయితే ఒకలా ఉండాలి. మనకి ఇద్దరు పిల్లలైతే వాళ్ళతో డీల్ చేసే విధానం వేరుండాలి, సింగిల్ చైల్డ్ అయితే కనుక వాళ్ళని డీల్ చేసే విధానం వేరుండాలి, మనకి ఇద్దరు అమ్మాయిలు అయితే కనుక వాళ్ళని డీల్ చేసే విధానం వేరుండాలి, ఇద్దరు అబ్బాయిలు అయితే డీల్ చేసే విధానం వేరుండాలి. మనము ఈ పిల్లలతోటి ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి బట్టలు కొంటాం, అన్నం పెడతాం, ఐస్ క్రీమ్ కొంటాం, సినిమాకి తీసుకెళ్తాం, ఇవి ఇచ్చేస్తే పిల్లల్ని పెంచడం అయిపోయిందా? సిగ్గు లేదా? పిల్లల్ని పెంచడం అంటే ఇంతేనా? కాదు. మనము పిల్లలతోటి ప్రవర్తించడానికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అందులో సందేహమే లేదు. మనం సెల్ ఫోన్ చూసుకుంటూ పిల్లల్ని చూడొద్దని చెప్తే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? మనం సెవిడు కాలుతూ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే కుదురుతుందా? వద్దు. నిజాయితీ కానీ మన నిబద్ధత కానీ వాల్యూ సిస్టమ్ కానీ ఎలా ఉండాలంటే పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దేలా ఉండాలి. అందుకని పిల్లల్ని పెంచడం ఒక కళ అనే బుక్ రాసాం. ఇది 50 రూపాయలు అనుకుంటే దీన్ని కొనాలి అంటే మళ్ళీ 100 రూపాయలు కొరియర్కి అవుతుంది. అలా వద్దు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆకడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని ఒక మొబైల్ యాప్ ఉంది. అది ఎక్కడుందంటే ప్లేస్టోర్లో ఉంది. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని కానీ ఆకలి రాఘవేంద్ర ఆంధ్ర తెలంగాణ ఎంట్రిచ్ ఎగ్జామ్స్ అనే మొబైల్ యాప్లోకి వెళ్ళి ఆ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని అందులో స్టోర్లోకి వెళ్తే మీకు ఈ పుస్తకం ఆడియో రూపంలో దొరుకుతుంది. విని కనుక్కొని చదవచ్చు లేదా ఆస్వాదించవచ్చు. 8897826108కి ఫోన్ చేసి డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోండి.